తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అసలు వర్ష ప్రభావం ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? ఇటు రైతులకు గావచ్చు, లేకపోతే హైదరాబాద్‌లో ఉన్నటువంటి లోతంటు ప్రాంత వాసులకు అసలేం చెప్పబోతున్నది? అన్ని అంశాలు మాట్లాడదాం. మనతో పాటు వాతావరణ అధికారి రఘు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఏ ఏ విధంగా ఉండే ఛాన్స్? అంటే దాదాపు కొన్ని రోజులు మనం ఎండలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు వెంటనే ఒక 3 రోజుల నుంచి చాలా చల్లబడిపోయింది. ఇటు హైదరాబాద్ గావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా. వర్ష ప్రభావం ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అండి, ఇప్పుడు మనకి తెలంగాణ మీదుగా 2 వాతావరణ స్థితులైతే మనం చూస్తున్నాం. ఒకటి ఉత్తర తెలంగాణ అండ్ ఛత్తీస్‌గఢ్ మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం 3.1 నుంచి 5.8 కిలోమీటర్ మధ్యలో ఉందండి. ఇంకొకటి ఉపరితల ద్రోణి ఒకటి మనకి ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు మనకు వ్యాప్తి చెంది ఉందండి. హ్మ్. సో, దీనివలన మనకి రాబోయే 2 రోజుల్లో కూడా కొంచెం మనకి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలైతే ఉన్నాయండి. హ్మ్. ఇది మనకి ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాలండి. ఎక్కడైతే మనం యెల్లో అలర్ట్ ఇచ్చామో, ఇక్కడ మోడరేట్ టు హెవీ అంటే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి హ్మ్. అక్కడక్కడ. ఆహ్, మిగతా జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకి అవకాశం ఉందండి. హ్మ్. ఇవి ఇవాల్టికి. రేపు చూసుకున్నట్లయితే 27 తారీఖున ముఖ్యంగా మనకి ఈ వర్షపాతాలన్నవి కొంచెం హైదరాబాద్ సిటీ అండ్ సరౌండింగ్స్‌లో కూడా వర్షాలు కొంచెం ఎక్కువగా పడే అవకాశాలయితే కనిపిస్తూ ఉన్నాయండి. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఏ జోన్‌లో ఉంది ఇప్పుడు? ఆరెంజ్, రెడ్ జోన్ ఏ జోన్‌లో ఉంది ఇప్పుడు? ఆహ్, వర్షాల పరంగా చూసుకుంటే మనం ప్రస్తుతానికి యెల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే ఈ వర్షాలు విస్తారంగా పడే వర్షాలు గాదు. హ్మ్. అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. హ్మ్. సో, దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం యెల్లో వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. హ్మ్. సో, యెల్లో వార్నింగ్ అనేది మోర్ డేంజరస్ అయితే కాదు. హ్మ్. బట్ ఏంటంటే స్టిల్ వి హావ్ టు వాచ్. హ్మ్. ఇక్కడ హైదరాబాద్‌లో లోతంటు ప్రాంత వాసులు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఈ తరుణంలో అవును. అసలు వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉందంటారు? ఏం చెప్పాలనుకున్నారు? ముఖ్యంగా మనం హైదరాబాద్ సిటీ గురించి మాట్లాడుకుంటే, ఇంక హైదరాబాద్ సిటీలో ఉన్న పరిస్థితుల పరంగా ఈవెన్ మనకు ఒక మోస్తరు వర్షంలో కూడా సిటీలో కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితులైతే ఉన్నాయండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. హ్మ్. సో, దానివల్ల ఏంటంటే ప్రజలు ముఖ్యంగా బయటికి వాళ్ళు దినచర్యలు అన్నీ చూసుకునే ముందు ఒకసారి వాతావరణాన్ని మనకి నౌకాస్ట్ ఉంటుందండి. ఆల్రెడీ మీకు మొబైల్స్‌లో అన్నిట్లో ఇస్తున్నాం మనం. హ్మ్. యాప్స్ ద్వారా, గవర్నమెంట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ద్వారా మనం అవి ఆ ప్రజలకు అందులో చేరుతున్నాం. హ్మ్. సో, ఒకసారి వెళ్ళే ముందు ఒకసారి దాన్ని చూసుకున్నట్లయితే సో, దే విల్ గెట్ ఎ బెటర్ ఐడియా హౌ టు ప్లాన్ దేర్ డైలీ లైఫ్స్ అండి. హ్మ్. అంతే. అంటే ఎటన్నా తెలంగాణ వ్యాప్తంగా ఇంతకుముందు చూసుకున్నట్టయితే వర్షాలు చాలా తగ్గినట్టుగా అనిపించింది హ్మ్. వర్షాకాలంలో. కానీ ఈసారి ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు? మనం ముందు నుంచి చెప్తున్నామండి. ఈసారి ముందు నుంచి మనం చెప్తుందేంటంటే, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం, సెంట్రల్ అండ్ అదర్ ప్లేసెస్‌లో కొంచెం సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం ఉంటుందని మనం జూన్ 1 నుంచి కూడా మనం అదే చెప్తున్నాం. హ్మ్. ఇప్పుడు కూడా మనం చూసుకుంటుంటే ఇప్పటికీ మనం స్టేట్ యాస్ ఎ హోల్ చూసుకుంటే, మనం ఇంకా డెఫిషియంట్ రైన్‌ఫాల్‌లోనే ఉన్నామండి. హ్మ్. ఈ రాబోయే 2, 3 రోజుల్లో వచ్చే వర్షాల వల్ల ఏమన్నా కొంచెం సాధారణం వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. హ్మ్. ముఖ్యంగా మనం డిస్ట్రిక్ట్ వైస్ కూడా చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాల్లోనే కొంచెం సగటు కన్నా ఎక్కువ వర్షపాతం ఈ సీజన్ పరంగా నమోదయిందండి. హ్మ్. మిగతా అన్నీ కూడా సాధారణం కన్నా తక్కువ వర్షపాతమే మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఉన్నది. హ్మ్. ఇక్కడ సో తెలంగాణ వ్యాప్తంగా రైతులు వెంటనే పంట వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? ఆ పంట విషయంలో గూడా హ్మ్. చాలామంది తొందరపడుతుంటారు. వర్షం వెంటనే పడిపోయింది. వెంటనే పంట వేసుకుంటే చేతికొందొస్తుందేమో టైంకి అని జెప్పేసి. వాళ్ళకేం జెప్పాలనుకుంటారు? అదే అండి. యాక్చువల్‌గా ఈ వర్షం అనేది మనకి కంటిన్యూయస్ వర్షం ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనకి వర్షం కంటిన్యూయస్‌గా ఒక 3, 4 రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయండి. హ్మ్. బట్ ఈ వర్షం అనేది ఒకే ఏరియాలో లేదు. హ్మ్. ఒకరోజు తూర్పు ప్రాంతాల్లో పడుతుంటే, ఒకరోజు దక్షిణ ప్రాంతాల్లో, ఒకరోజు ఉత్తర ప్రాంతాల్లో ఇలాగ డిఫరెంట్ రీజన్స్‌లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. హ్మ్. ఒకే రీజియన్‌లో మనకి నమోదవ్వట్లేదండి. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే రైతులకి మేము చెప్పే ముందే ఫస్ట్ నుంచి చెప్తుందేంటంటే ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఎక్కువ ఉండడం వల్ల హ్మ్. ఖచ్చితంగా వాళ్ళు కొంచెం నీటి ఎద్దడిని తట్టుకునే పంటలని హ్మ్. ఆశ్రయిస్తే వాళ్ళకి కొంచెం దిగుబడి కొంచెం బావుంటుందని మేము ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నామండి. హ్మ్. సో, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం మేము. బట్ ఏంటంటే ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే కొంచెం విత్తులు నాటుకోవడానికి లేదా నారు పోసుకోవడానికి కొంచెం అనువైన ప్రాంతం అండి. ఈ హ్మ్. రాబోయే 3, 4 రోజులు. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ మనకి బ్రేక్ వచ్చే అవకాశాలున్నాయి. హ్మ్. అగైన్ మనకి కొంచెం పొడి వాతావరణం ఉండి కొంచెం నీటి లభ్యత తగ్గే అవకాశాలున్నాయండి. రైట్. రైట్. థాంక్ యూ సార్. ఇది వాతావరణ శాఖ రఘువర్త స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రెస్ టీవీ తెలంగాణ.